ఇప్పుడు ఈ కాసారం కాదు, ఇది మన సంసారం. ఆ అర్థం ఏమిటో చూద్దాం. అటకంచెం కరిణీ విభుండు అంటే కొత్తగా పెళ్ళి అయిన వాడు, అంతకంటే ఉంది. నవఫుల్లం భోజ కల్హారమున్, సంసారంలో పద్మాలు ఉంటాయి, కలువలు ఉంటాయి. పద్మాలే మగపిల్లలు, కలువ పూలే ఆడపిల్లలు. ఆడపిల్లలు కలువలు, అందుకని కన్నె కలువ, కలువ కన్నే, కన్నె కలువ అంటారు. ఆడపిల్లల్ని కలువలతో పోలుస్తారు. మగపిల్లాన్ని అరవిందాక్షుడు శేషసాయి అంటారు ఖచ్చితంగా. అజానుబాహుం అరవింద దళాయదాక్షం అంటారు. అంచేది పద్మాలు మగపిల్లలకి సంకేతం, కలువ పూలు ఆడపిల్లలకి సంకేతం. మనకి ఆడపిల్లలు మగపిల్లలు అందరూ ఉన్నారుగా. పూర్వం వాళ్ళకి 10 మంది సంతానం ఉండేవారు. మీకు ఎంతమంది పిల్లలు అంటే 5 మగవాళ్ళు 5 ఆడపిల్లలు అని గర్వంగా చెప్పేవారు. మాకేమిటండి 5 మగవాళ్ళు 5 ఆడపిల్లలు అని చెప్పేవారు అంతే. ఇంచుమించు అందరూ ఆ చుట్టుపక్కలే ఉండేవారు. అమెరికా ఆస్ట్రేలియాలో ఎవరూ లేరు. అమలాపురంలో పెద్ద మనిషికి 10 మంది సంతానం ఉంటే వాళ్ళంతా ఉంటే అమలాపురం లేకపోతే అంబాజీపేట, ఇంక దాటరు వాళ్ళు. పుల్లేటుగుర్రు, బండారులంక అంతే. అక్కడ బట్టలే, అక్కడ కోనసీమే, అక్కడ కొబ్బరికాయ. హాయిగా గడిచిపోయేది. ఇవాళ ఉండేదే 2, ఒకరు అమెరికా, ఒకరు ఆస్ట్రేలియా. మనం ఎక్కడ లింగులు ఎట్టుకో ఏం లేదు ఇక్కడ. మీ వాడు ఎప్పుడు వస్తాడు అంటే ఏమో మాకేం తెలుసు. మన సంసారాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం, దూరం చేసుకుంటున్నాం. మనుషుల్ని కావాలి, ఎందుకంటే మనకు సంతృప్తి లేదు. ఎక్కడ కోట్లు సంపాదించాలండి, లక్షలు సరిపోవు, లక్షలు కాదు కోట్లు కావాలి. దానికోసం విదేశాలు పంపిస్తున్నాం. మన పిల్లలు మన కళ్ళ ముందు ఉండాలంటే మనకి లేదు, వాళ్ళకి లేదు. పూర్వం సంసారాలు ఎలా ఉండేవంటే పద్మాలలాగా మగపిల్లల్ని పెంచేవారు, కలువల్లాగా ఆడపిల్లల్ని పెంచేవారు. అన్నీ చెరువులోనే ఉంటాయి. అంటే మగపిల్లలు ఆడపిల్లలు మనకే ఉన్నారుగా. మన ప్రాణానికి ఇదివరకు 10 మంది అక్కల, ఈ ఇద్దరే చాలు 10 మంది పెట్టు. వీళ్ళ చదువులు పూర్తి అయ్యేసరికి 10 ఎకరాలు అమ్మేసి ఇంకో 10 ఎకరాలకు సరిపడా అప్పు చేయాల్సిందే. ఇప్పుడు ఎల్కేజీ ఫీజే ₹1,00,000. నటదిందిరవారమున్, అక్కడ చెరువులో తుమ్మెదలు నాట్యం చేస్తాయి. ఇక్కడ మనవాడు మన సంసారం పెరుగుతున్న కొద్దీ దిమ్ 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 దిమ్మెత్తిపోతూ ఉంటుంది బుర్ర, మగాడికి ఆడదానికి కూడా. 16 సార్లు కాఫీ తాగినా తగ్గదు. కాఫీ తాగేస్తూ ఉంటాను. తలపోటుగా ఉంది కాఫీ తాగుతాం, తలపోటుగా ఉంది కాఫీ. తలపోటు ఎందుకు వచ్చింది? సంసారం వల్ల వచ్చింది. ఇద్దరు కలిసి దెబ్బలాడేసుకోవడం. నీ వల్ల ఖర్చులు అవుతున్నాయంటే నా వల్ల ఖర్చు, నీ వల్ల ఖర్చులు అవుతున్నాయి, ఇద్దరి వల్ల అవుతున్నాయి. మొత్తం ఇద్దరు కలిసి ఇంకో ఇద్దరిని కిందికి దించడం వల్ల ఇంకా ఎక్కువ అవుతున్నాయి తిన్నగా ఉండగా. ఈ 9 వల్ల అవమరు. అదే దిమ్ 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 అంటే పెద్ద నాట్యం. అబ్బాయి సంసారం పెద్ద తాండవం, శివతాండవం. ఈ జన్మకి ఆగేది కాదండి. నటదిం దిందిరవారము, సంసారం సాగిన కొద్దీ పెళ్ళైన కొత్తలో 16 రోజుల పాటు బాగానే ఉంటుంది. ఆ 16 రోజులు బయట మోగుతాయి బాధ్యాలు, తర్వాత వీళ్ళిద్దరు వీపు మీద మోగుతాయి. ఇక అది తట్టుకోలేడవాడు 16 ఏళ్ళు అయినా సరే. ఆ పెళ్ళయ్యే 16 రోజులు అంతకుముందు ప్రేమించుకుంటే ఏడాదో 2 ఏళ్ళు చాలా బాగుంటాయి. నీ ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అంటాడు. ఆ తర్వాత 6 నెలలు పోయాక ఆకలే దాహం ఉంటాయి. వీడు ఉంటాడో లేదో లేదు, వీడు ఎక్కడికో పోతాడు. అక్కడి నుంచి ఒకరి ముఖం ఒకరికి పడదు, ఒకరి మీద ఒకరికి అనుమానం. ఇంత ఆలస్యమైంది అంటే మన నువ్వు చేయలేదా ఆలస్యం అంటారు. తెమది ఇదే దిమ్ 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 అంటే దిమ్మెత్తిపోతుంది అబ్బాయి, తలకాయ జాగ్రత్త. ఇది కాసారం అంటే సంసారం. నటదిందిరవారము కమట మీనగ్రాహ దుర్వారము, చెరువులో తాబేళ్లు ఉన్నట్టే మన జీవితంలోనూ తాబేటి నడక నడిచే మనుషులు కొంతమంది ఉంటారు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు. తాబేటి నడక అంటే ఈ జన్మకి తెమలదు, గంటకు అడుగేస్తాడు, మంద కూడా వెధవా అని అర్థం. వీడు పొద్దున లేవడు, లేస్తే మొహం కడగడు. వాడి నోట్లో మనం బ్రష్ ఎట్టి కడిగించాలి. గుడ్డి గుర్రానికి పళ్ళు తోమడం అని కాఫీ సిద్ధం చేస్తే పళ్ళు తోముతాడు, లేకపోతే తోమ. బడి లేకపోతే లేవడు. నో కాలేజీ మమ్మీ అంటాడు. ఇక్కడ మళ్ళీ కాలేజీ లేదు కానీ నువ్వు ఉన్నావుగా, కాలేజీ లేకపోయినా అన్నం మానేవా? మరి పొద్దునే లేవడం ఎందుకు మానాలండి? బడి ఉండని లేకపోతే పొద్దునే లేవడానికి ఒక సమయం ఉండాలి, ఖచ్చితంగా ఆ సమయానికి లేవాలి. ఆదివారం సెలవు ఎందుకు ఇచ్చారు? మిగిలిన పనులు చేసుకోమని, పడుకోమనా? ఇంటి దగ్గర చేసే పనులు ఉంటాయి, అదనంగా చదువుకునే పుస్తకాలు ఉంటాయి, పోనీ బయటికి వెళ్ళే పనులు ఉంటాయి, పోనీ సరదాగా తిరిగే ఉంటే అవన్నీ చేసుకోవచ్చు. మానేసి ఆదివారం కదా అని పొద్దున 11 వరకే కూడా లేవడా, తినేస్తాడు, ఎప్పుడో బయటికి పోతాడు. ఆ తిండికి 11కి 2 ఇడ్లీ తింటాడు. పైగా వీడు భాగవతానికి 2 ఇడ్లీ ఎక్కువ, 1 ఇడ్లీ తక్కువ. వీడికి ఏం పెట్టాలో తెలియదు ఇక్కడ. అప్పుడు పోతాడు, 3 అయినా రాడు. ఈ తల్లి చస్తూ ఉంటుంది వీడి కోసం చూడలే. మా వాడు రాలేదు, వాడు రాడు. బయట ఎక్కడో తినేసి వస్తాడు. అప్పుడు తినేసి మళ్ళీ ఫ్రెండ్ పిలిచేటంటాడు, వెళ్ళిపోతాడు. రాత్రి 11కి వస్తాడు. ఇది ఆదివారం భాగవతం.
ఇదే కమఠమైన గ్రాహములు. తాబేటు లాంటి నడక అంటే మందకోడి జీవితం. తాబేడు నుంచి నేర్చుకోవాల్సిన మంచి విషయాలు నేర్చుకోడు. నిజానికి తాబేలు నుంచి ఇంద్రియ నిగ్రహం నేర్చుకోవచ్చు. ఏదైనా చిన్న అలికిడి ఏంటంటే తాబేలు తన 4 కాళ్ళని లోపలికి లాగేసుకుంటుంది, తల కూడా లోపలికి లాగేసుకుంటుంది. శుభ్రమైన డెప్పు ఇచ్చాడు భగవంతుడు దానికి, డెప్పు డిజైన్ అని మొత్తం దాని కిందకి వెళ్ళిపోతుంది. దాన్ని ఎవ్వరు ఏం చేయలేడు, సుత్తెట్టు కొట్టినా పగలదు. అలాగ మనం ఇంద్రియ నిగ్రహం నేర్చుకోవచ్చు. భగవంతుడు భగవద్గీతలో చెబుతాడు తాబేలు గురించి స్పష్టంగా. యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటాడు 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని. తాబేలు అలికిడి కాగానే తన అవయవాలు ఎలా లాగేసుకుంటుందో, నీ కళ్ళని ఏ మాయ మోసం, ఏ సౌందర్యం మోసం చేస్తూ ఉన్నా, నీ చెవులను ఏ సుందర శబ్దం మోసం చేస్తూ ఉన్నా, నీ ముక్కుని ఏ సుగంధం మోసం చేస్తూ ఉన్నా, నువ్వు వెంటనే మనస్సుని లోపలికి లాగేసుకోవయ్యా, అన్నీ మూతపడిపోతాయి. కళ్ళు ముయ్యక్కల, చెవులు ముయ్యక్కల, ముక్కులు మూసుకోకూడదు, ప్రాణాలు పోతాయి. అవేవి ముయ్యక్కల, మన మనస్సును మూసుకుంటే చాలు. ఏ గాలి, ఏ దృశ్యం చూసినా, ఏ మాట విన్నా, ఏదైనా పర్వాలా, అన్నీ బాగానే ఉంటాయి. ఇదే ఇంద్రియ నిగ్రహం అంటే మనస్సుని. ఇంద్రియాన్ని ఇంద్రియార్థేభ్యః, ఇంద్రియాలు ఇంద్రియార్థాలతో కలుస్తున్నాయి. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నాడు భగవద్గీతలో. అంటే నీ ప్రజ్ఞ, నీ ఆత్మనిష్ట అనేది ఉందే, బుద్ధిగతమైన నిశ్చయం, అది ప్రతిష్ఠిత. గుళ్ళో శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే మళ్ళీ 1000 ఏళ్ళైనా దాన్ని కదపనట్టే మన మనస్సును ఆత్మలో ప్రతిష్ఠ చేసేయాలి, కదలకుండా. అంతే. ఇంకా అప్పుడు ఎదురుగా దృశ్యాలు ఏమున్నా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు, మనం బాగా ఒక్క మనస్సు నిగ్రహించుకోగలిగితే చాలు. లేకపోతే ఇలాగే తాబేలులా ఉంటుంది. మీనా తిమింగలాలు బతుకేమిటండి, అసలు చేపల బతుకేమిటండి? చిన్న చేపను పెద్ద చేప, ఆ పెద్ద చేపను మరింత పెద్ద చేప, ఆ పెద్ద చేపను మింగేదాన్ని తిమి అంటారు, ఆ తిమిని మింగేదాన్ని తిమింగలం అంటారు, తిమింగలాన్ని మింగేదాన్ని తిమింగల గిలం అంటారు, తిమింగల గిలాన్ని కూడా మింగేదాన్ని రాఘవం అంటారు. అన్నిటికంటే పెద్ద చేప. ఈ మొత్తం బయాలజీలో జువాలజీ ప్రత్యేకం చేపల గురించిన శాస్త్రం మన పురాణాల్లో చాలా స్పష్టంగా ఉంది. ఇందులో చేపలకు పేర్లు పెట్టారు. చిన్న చేప, పెద్ద చేప, బాగా పెద్ద చేప, దాన్ని మింగేది తిమి, తిమిని కూడా గిలగిల్లాడించేది తిమింగిలం, తిమింగిలాన్ని కూడా గిలగిల్లాడించేది తిమింగిల గిలం, తిమింగిల గిలాన్ని కూడా మింగేయగలిగినటి దానికి ఏం చేప పెట్టాలో తెలియక రామచంద్రమూర్తి యొక్క వంశం రాఘవం అని పెట్టారు. తిరుగులేదు ఇంకా దానికి. రాఘవం అని పెట్టారు. రాఘవం అంటే అంతా పెద్ద చేప, తిమింగలాన్ని కూడా మింగేస్తుంది. అటువంటి చేపలు ఆ కాసారంలో ఉన్నాయి. మన కుటుంబాల్లో కూడా ఈ చేపలు ఉన్నాయి. ఒకడినొకడు మింగేయడం. చేప దేని తింటుంది? చేపనే తింటుంది. పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంది, ఆ పెద్ద చేపను తిమింగలం మింగేస్తుంది. మన సంసారాల్లో కూడా ఏం జరుగుతుంది? ఒకరినొకరు మింగేస్తారు. ఇక్కడ ఒకరి భార్య ఏం చేస్తుందో భర్తకు తెలియదు, ఫోన్ అడగకూడదు, చూడకూడదు, ప్రైవసీ. ఈ వసీ ఏమిటో తెలియదు. ఇక్కడ భార్యాభర్తల మధ్యలో ప్రైవసీ ఏమిటండి అంటే వంకర వేషాలు వేస్తున్నాం, అనుమానం ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఫోన్ చూస్తే చూడొద్దని చెబుతున్నారు. అక్కడ చూడొద్దంటే ఫోన్ అక్కడ బారయ్యాలి, చూసుకోని చెప్పాలి. భార్యాభర్తల మధ్యలో అటువంటి మాటలు వస్తున్నాయంటే అనుమానాలు బాగా పెరిగాయి, ప్రవృత్తులు తేడా వచ్చాయి. కాబట్టి నా ఫోన్ ముట్టుకోవద్దు, ప్రైవసీ, దానికి లాక్ వేస్తారు. ఇక్కడ మాయల ఫకీరి ప్రాణం ఎక్కడుందో చెప్పచ్చు, కానీ ఈ లాక్ తీయడం ఎవరి వల్ల కాదు. ఇవాళ భార్యాభర్తలు కూడా, ఎందుకంటే పిల్లలే ఫోన్ లాక్ చేస్తున్నారు శుభ్రంగా. తల్లి చూడకూడదు, తండ్రి చూడకూడదు. పిల్లాడికి ప్రైవసీయే, ఏదో 10 ఏళ్ళు లేవు, బొడ్డోళ్ళు లేదు, వీడికి ప్రైవసీయా? బొమ్మ కొట్టేవాళ్ళేట. నీకు ప్రైవసీ ఏమిట్రా, ఫోన్ కొనిచ్చింది నేనే కదా, నోరు మూసుకొని చెప్తే సరిపోయాయి. చెప్పే ధైర్యాలు లేవు తల్లిదండ్రులు. మొత్తం వశమైపోతున్నారు. అదే మీనం. చిన్న చేపకి పెద్ద చేప, పెద్ద చేప తిమింగలానికి వశమైనట్టే పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలు మొత్తం వశమైపోతున్నారు. ఒకళ్ళనొకళ్ళు మింగేస్తున్నారు. ఇక్కడ ఎవరి మీద ఎవరికి నమ్మకాలు. గ్రాహకం చివరికి సంసారం మొత్తం పెద్ద మొసల కింద మారి మండబట్టుకుంటాం. అంచేత దుర్వారం, జీవితం దుర్వారం అయిపోయింది. అప్పుడు మళ్ళీ మన కాపాడేది ఏమిటయ్యా? చెడులోద్ధూతమరాళ చక్ర బక సంచారం ముఖసారము. ఈ 3 పక్షులని ఆదర్శంగా తీసుకుంటే మనం బయటపడతామండి సంసారం నుంచి. ఒకటి మరాళం అంటే హంస. హంస లక్షణం ఏమిటి? పాలని నీటిని వేరు చేస్తుంది. పాలల్లో నీళ్లు కలిపితే లాక్టోమీటర్ అయినా పట్టుకోగలదో లేదో మనకి తెలియదు, కానీ హంసకిస్తే శుభ్రంగా పాలు మాత్రమే తాగి ఒట్టి నీళ్లు మిగిల్చేస్తుంది. పాల ప్యాకెట్లన్నీ హంస దగ్గర పెడితే తెల్లారేసరికి మొత్తం తేలిపోతుంది. ఇక అది కంట్రీ డెలైటా, కంట్రీ డిమ్లైటా అనేది తేలిపోతుంది. ఏం అక్కర్లేక ఆ పొట్లంలో అది ముక్కెడితే
పాలు మాత్రమే తాగుతుంది, నీళ్ళు వాడికి వారేస్తుంది, నువ్వు తాగరా అబ్బాయి. అంత శక్తి భగవంతుడు హంసకి ఇచ్చాడు. అందుకే మహాయోగుల్ని హంస అంటారు. హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాతు. ఆ హంసని మనం ఆదర్శంగా తీసుకోవాలి. హంసహ ఎంత గొప్ప మాట అంటే ఇది, దాన్ని తిరగేయండి. వేదంలో కానీ ముఖ్యంగా సంస్కృత భాషలో అసలైన అర్థాలు తెలియాలంటే తిరగేయాలి. హంసహ, సహ ముందు పెట్టండి, సహ హం. సహకి హం కలిపినప్పుడు ఎప్పుడు కూడా సంస్కృత వ్యాకరణం ప్రకారం సహ అని విసర్గలకి ఓకారం వస్తుంది. అప్పుడు ఏమైంది? అది సోహం 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 అయింది. సహ అహం, ఆ పరమాత్మయే నేను అని గ్రహించడానికి మూలమే హంస. అందుకే హంస అంటారు. మహాయోగుల్ని పరమహంస అంటారు. ప్రవచనం వల్ల కూడా మనం పొందవలసింది, చెప్పే నేను వినే మీరు కూడా ఆ ప్రవచన పరమహంస స్థితినే పొందాలి, వేరే స్థితి ఏం లేదు ఇక్కడ. అందుకే నిన్న ఎక్కడో జరిగితే ఆ బిరుదం ఇచ్చారు. తప్పనిసరిగా మనకు అర్హత లేదు కానీ దాన్ని పొందే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. ఆ పరమహంస స్థితిని నేను పొందాలి, నా మాటల వల్ల మీరు పొందాలి. దానికి గజేంద్ర మోక్షరం కథ బాగా ఉపయోగపడుతుంది. అలాగే చక్రవాక పక్షులు సూర్యకిరణాలు సేవిస్తాయి. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక, చీకటి అజ్ఞానానికి ప్రతీక. సూర్యకిరణాలు సేవించడం అంటే నిరంతరం శంకరాచార్య స్వామి సాహిత్యం, వివేకానందుడు సాహిత్యం చదవడం ద్వారా జ్ఞానకిరణాలని మనం సేవించాలి. ఈ సంసారం నుంచి బయటపడాలంటే జ్ఞానం పొందాలి. ఆ తత్వజ్ఞానం పొందకుండా ఎవ్వరూ ఏ అంతిమమైన అమృతానందాన్ని పొందలేరు. మామూలుగా సుఖం పొందొచ్చు, సంతోషం పొందొచ్చు, అవి మళ్ళీ పోతాయి. సుఖము సంతోషము మిగలవు, ఆనందం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అందుకే ఆనంద గ్రూప్ వారు కదా అని నేను వెంటనే ఒప్పేసుకున్నాను. ఆనందం శాశ్వతమైన విషయం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం భయంత్యభిశంవిశంతీతి. ఆనందం నుంచే, ఆనందమే పరబ్రహ్మస్వరూపం. ఆనందం నుంచే జీవులన్నీ పుట్టాయి, ఆనందం వల్లనే పోషింపబడుతున్నాయి, ఆనందంలోనే తిరిగి ప్రవేశిస్తూ ఉన్నాయి. ఆనంద స్వరూపమే మన అసలు స్వరూపం, అదే ఆత్మస్వరూపం. అందులోకి చేరాలి మనం. అందుకోసం చక్రవాక పక్షి ఉదాహరణ. అందుకే పోతన్న గారు చివరిలో ఈ మూడు చెప్పాడు. బకం చేపలు, కొంగ జపం అంట. మనం సరదాకి ఎవరన్నా ఇంట్లో జపం చేస్తుంటే చేసుకో కొంగ జపమేగా అంటాం. కొంగ జపం చేపల కోసమే, కానీ మనం అలా చేయక్కర్లేదు కదండి. కొంగ ఒక పక్షి, దానికి ఆహారం తినడం, ఏదో ఆడకొంగతో సంసారం చేయడం, పడుకోవడం తప్పితే ఇంకేం తెలియదు. మహా అయితే దాని కింద పెద్ద పక్షి ఏదైనా వస్తే భయపడ్డం. ఆహార నిద్ర భయమైదు నుంచి సామాన్యమేత పశుభిన్నరా. ఆ పని పశువులు పక్షులు కూడా చేస్తున్నాయి. తిండి తినడం, సంసారం చేయడం, నిద్రపోవడం, ఇది మన గొప్పతనం ఏం లేదండి. ఇందులో పశువులు కూడా చేస్తాయి ఆ పని, పక్షులు కూడా చేస్తాయి. కానీ పశువుకి పక్షికి తెలియంది, మనకి తెలిసింది ఏమిటి? ఈ జన్మజాలం నుంచి విముక్తి పొందొచ్చు అనే విషయం మానవుడికి ఒక్కడికే తెలుసండి, మిగిలిన ఎవ్వరికీ తెలియదు. అందుకనే శంకరాచార్య వివేక చూడమని ప్రారంభంలోనే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అన్ని జీవులలోకి మానవ జన్మ దుర్లభమైనది. ఏమిటంటే నిజానికి మానవుడు భౌతిక ప్రవర్తన రీత్యా జంతువుల కంటే గొప్పవాడు కాదండి. జంతువులకు ఉండే కొన్ని శక్తులు మనకి లేవు. అసలు కుక్క 2 మైళ్ళ దూరంలో ఉన్న వాసాన్ని పసిగట్టగలదు. ఇక్కడ మన పక్కన ఉన్నవాడు బుద్ధిని పసిగట్టలేకపోతున్నాం. మనం ఎక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళ బుద్ధులే మనకు తెలిసి రావట్లేదు ఇక్కడ ఎవడెలా ఉంటాడు. కుక్క మైలు దూరంలో ఉన్న వాసన పసిగట్టేస్తుంది. చెమట, నువ్వు భయపడితే కుక్క వెనకాల పడుతుంది మిత్రమా. ధైర్యంగా నిలబడి కుక్క పారిపోతుంది. మనం పరిగెట్టేస్తాం, పరిగెట్టినప్పుడు వెంటనే భయం కారణంగా చెమట పడుతుంది. ఆ చెమట వాసన కుక్క పట్టేస్తుంది. వీడు భయపడుతున్నాడని భయపడకుండా అక్కడే నిలబడి చిన్న తూటిపుల్ల చాలు, పెద్ద కర్ర కూడా అక్కల్లా, ఏమీ లేకపోతే కాస్త పొడుగ్గా ఉన్న తాళం కూడా ఇలా పట్టుకుని నిలబడు, కుక్కలు మొత్తం పారిపోతాయి. అమ్మో వీడు ఇలా నిలబడ్డాడు, ఏదో పట్టుకున్నాడు, మన ఏదో చేస్తాడు. మనకి ఎంత భయం అంటే కుక్క కనపడగానే ఇంకాస్త పరిగెడతాం, అది ఇంకా పరిగెట్టు మొత్తం పీకేస్తుంది. దానికి ఏమిటి గుర్తు? నువ్వు భయపడ్డావని ఎలా తెలిసి ఏమైనా వీడియో తీసిందా? భయపడినప్పుడు ఒక రకమైన చెమట పడుతుంది మనిషికి, కోపం వచ్చినప్పుడు ఒక రకమైన చెమట పడుతుంది, శృంగార సందర్భంలో ఒక రకమైన చెమట పడుతుంది. దేని వాసన ఎవరికి తెలియాలో వారికి తెలుస్తుంది. అందుకని కుక్కకి భయపడిన వాసన తెలుస్తుంది, వెంటనే వచ్చి పట్టేసుకుంటుంది, పిక్క పట్టేసుకుంటుంది.
ధైర్యంగా ఉన్నాడంటే పట్టుకోవద్దు. ఎందుకంటే ధైర్యమే మనకి రక్షా కవచం, మనోధైర్యమే రక్షా కవచం. ఆ మనోధైర్యానికి మన శరీరాన్ని మనం బాగా పుష్టిగా ఉంచుకుని జాగ్రత్తగా బలంగా ఉంచుకోవాలి. మనం మనస్సును ధైర్యంగా ఉంచుకోవాలి. ఎన్ని ఉన్నా సరే భగవన్నామస్మరణ ఉంటే ధైర్యం అదే వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడు భయం కలిగినా వెంటనే శ్రీమన్నారాయణ 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 నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని ఎవరు స్మరిస్తూ ఉంటారో వారికి భయం కలగదండి. నృసింహపురాణంలో ఎర్రాప్రగడ చెబుతాడు, పొందవు దుఃఖముల్ భయము పొందదు, పొందవు దుఃఖముల్ భయము పొందదు, పొందదు దైన్యమిమ్మయన్, పొందవు తీవ్ర దుర్దశలు, పొందు ప్రియంబులు పొందు సంపదల్, పొందు ప్రియంబులు పొందవు తీవ్ర దుర్దశలు, పొందు ప్రియంబులు పొందు సంపదల్, పొందు సమగ్ర సౌఖ్యములు, పొందు సమున్నత కీర్తులు. ఇవన్నీ ఎవరికంటే ఎందు గోవింద పదారవింద పదవీ పరిణద్ధ గరిష్ఠ చిత్తులన్. ఎప్పుడు ఎవరు కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన అని భగవన్నామస్మరణ చేస్తూ ఉంటారో వారికి దుఃఖం కలగదు, భయం కలగదు, అన్నీ సుఖాలే ప్రియాలే ఉంటాయి. వారి కీర్తి కూడా జగత్తంతా వ్యాపిస్తుంది. ఆ సంగతి నేను చూసుకుంటా అన్నాడు నృసింహపురాణంలో పరమాత్మ స్వయంగా. అందుకని మనకి మనోధైర్యం ఉండాలి, శరీర బలము ఉండాలి. ఆ రెండింటికంటే మించినటువంటి భగవంతుడి యొక్క భక్తి ఉండాలి. అది లేకపోతే ఈ రెండు మిగలం, ఉన్నవి కూడా పోతాయి. దానికి అది జోడించాము అంటే శుభ్రంగా కవచం కప్పేసినట్టే లెక్క. అక్కడ శరీర బలం మిగలాలన్నా, అనారోగ్యాలు రాకుండా ఉండాలన్నా, మనోధైర్యం ఉండాలన్నా భగవంతుని నామస్మరణ నిరంతరం ఉండాలి. అది మనకి ఛార్జింగ్. ఒక్క మాట యువతరానికి అర్థమయ్యేలా చెప్పాలంటే, సెల్ ఫోన్ నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి కొనచ్చు, ఛార్జింగ్ వైరు 100 రూపాయలే. కానీ ఈ 100 రూపాయల వైరు లేకపోతే ఆ 1,00,000 ఫోన్ పనిచేయదు నాయన. నువ్వు 1,00,000 పెట్టుకున్నా 2 లక్షలు పెట్టుకున్నా ఛార్జింగ్ వైర్ లేదనుకోండి అది పని చేయదు. ఛార్జింగ్ వైర్ ఎంత? 100 రూపాయలు. అదెంత? ఫోన్ 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఫోన్ చేయాలంటే 100 రూపాయలు వైర్ ఉండాలా వద్దా? అలాగే మనం ఎంత గొప్ప పదవిలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ఎటువంటి సంపదలు మనకున్నా మన జీవితం బాగుండాలంటే ఆ ఛార్జింగ్ వైరు లాంటి భగవన్నామస్మరణ ఉండవలసింది. అదే నిరంతరం కాపాడు. అందుకని మరాళ చక్ర బక సంచారం ముఖసారమును కొంగ జపం చేస్తుంది చేపల కోసమే. మనం అందుకోసం చెయ్యాలని ఏం లేదు కదండి, మనం భగవంతుడి కోసం చేయొచ్చు కదా. కొంగనే ఎందుకు ఉదాహరణగా తీసుకు, దానికి అంతే పక్షి, దాని బతుకు అంతే, దానికి చేపలే కావాలి, చేస్తుంది. అది ఒంటికాల మీద చేస్తుందండి కొంగ జపం. చూడండి మీరు, చాలా శ్రద్ధ. ఏదో మహర్షులు చెబుతారు ఒంటికాల మీద 1000 ఏళ్ళు చేశారని. కొంగ ఈ కాలు ఇలా పెట్టేసి చేస్తున్నాడు శుభ్రంగా. దానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆ నిశ్చలంగా ఉండే స్థితిని చూసి చేపలు ఏమనుకుంటాయి అంటే, ఇది కదలట్లేదు కాబట్టి కొంగ కాదు, అది జంతువు కాదు, ఏదో కొమ్మ, కొంగ కాదు కొమ్మ అనుకుంటాయి. చక్కమన దగ్గరికి వస్తాయి, చక్కల కిందికి చూసి ఒక్క దెబ్బేసేస్తుంది. దాని బతుకంతే, దానికి అంతకంటే ఏం తెలియదు. కానీ మనకి చాలా తెలుసు కదా. ఈ చేపల కోసం మనం కొంగలా జపం చేసే కంటే వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన. లలితాదేవి యొక్క ముఖం ఎలాంటిదండి? లక్ష్మీ ప్రవాహంట. వక్త్రలక్ష్మీ పరివాహం అన్నారు. ఆవిడ ముఖంలో లక్ష్మీ ప్రవాహంట. మరి ప్రవాహంలో చేపలు ఉండాలి కదయ్యా. లలితాదేవి ముఖం లక్ష్మీ ప్రవాహం అయితే అందులో చేపలు ఎక్కడున్నాయంటే చలన్ మీనాభలోచన. ఆ ముఖం అనే ప్రవాహంలో కనిపిస్తూ ఉన్న అమ్మవారి కళ్ళే చేపలు అన్నారు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. లలితా సహస్రంలో ముందు ఆవిడ అవయవ వర్ణన చేసేటువంటి 20 శ్లోకాలు కూడా మహత్తరమైన కవిత్వం. వ్యాస మహర్షి మహాకవి సందేహం లేదు. ఆయన మహత్తరమైన కవిత్వం చెప్పాడు అక్కడ. కవిత్వం ఎందుకంటే మనస్సుకి ఆకట్టుకోవడానికి. ఊరికే పారాయణ చేసి మూసేయకండి, దాని అర్థాలు చూడండి ఖచ్చితంగా. 1000 నామాలు చదవడం పూర్తయ్యాక ఒక 10 నామాల అర్థం తెలుసుకుని మూసేయాలని నియమం పెట్టుకో. కొన్ని శ్లోకాల లెక్క ప్రకారం 1 శ్లోకం 2 శ్లోకాలు అర్థం తెలుసుకుని మూసేయాలి. ఊరికే ఒక్క వాక్యం అర్థం, విశేషాంశాలు అక్కర్లేదు, లోతైన అర్థాలు కూడా వద్దు. ఊరికే ఇదేమిటి? వక్త్రలక్ష్మీ పరివాహ జలన్ మీనాభలోచన. అమ్మవారి ముఖం లక్ష్మీ ప్రవాహం లాంటిది. ఆ లక్ష్మీ ప్రవాహంలో అటు ఇటు అందంగా కదిలే చేపలే అమ్మవారి కళ్ళు. మనం ఆ అమ్మవారి కళ్ళ కోసం జపం చేయకూడదా అండి? చేపల కోసం చేయాలా?
ఆవిడ కరుణా కటాక్షం. కటాక్షం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కంటి పొసల నుంచి వస్తుంది. ఆ కరుణా కటాక్షం మన మీద పడాలని జపం చేయకూడదా? చేపలు, భోజనాలు, పూరీలు, లడ్డూలు మనకెందుకంటే పని లేక చేయొచ్చు. మనం కూడా చేపల కోసమే చేయొచ్చు. ఆ చేపలు ఏవి అంటే లలితా సహస్రంలో వ్యాస మహర్షి పేర్కొన్న అమ్మవారి నేత్రాలు. ఆ నేత్రాల కోసం జపం చేయొచ్చు కదా. అది చెబుతున్నాడు ఇక్కడ. మరాళ చక్ర బక సంచారము కాసారము, అటువంటి కాసారాన్ని